విశ్వాసం ఉంచలేదు. ఎన్ని అద్భుతాలు చేసినా విశ్వాసం ఉంచలేదట ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ 2025 సంవత్సరం ఆరంభంలో చివరి వరకు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. మా జీవితంలో అయితే నిజంగా మన కోతకాల పండుగ రోజే కదా, కోతకాల పండుగ రోజే భయంకరమైన యాక్సిడెంట్, ఎగ్గిరి అవతల పడ్డాం కారుతో ఊదితే. అయినా మాకేమి కాదు, జస్ట్ ఏదో చిన్న దెబ్బలు మాత్రం తగిలాయి అంతేగాని అలాగే దేవుడు అంతగా మనల్ని కాపాడాడు. అలాగే మనందరి జీవితంలో ఏదో క్షణాన ఏదో ఒకటి అద్భుతాన్ని ఆయన చేస్తూనే వచ్చాడు. ఎలాగా ఈ 2025 సంవత్సరం మనలో గడిచిపోయింది అని అంటే ఇక్కడ అంటాడు చూడండి, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు. ఎత్తుకొని వచ్చాడట దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా తీసుకొచ్చాడు? ఎత్తుకొని వచ్చాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు అలా ఎత్తుకొని వచ్చాడు అని అంటే ఒకసారి ఒకవేళ ఆ ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం చూస్తే ఆ ఐగుప్తు దాసత్వం నుండి వచ్చేటప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మనం చూస్తాం. ఆయన నేను మిమ్మల్ని చంకబెట్టుకునేవాడిని అంటాడు. ఇంకా ఏమంటాడు? ఎఫ్రాయిము నేను నీకు నడక నేర్పిన వాడను అంటాడు. ఇప్పుడు నడక నేర్పినాడు అనగానే మనకి ఎవరు జ్ఞాపకం రావాలి? ఎవరు? మన అమ్మా నాన్నలు జ్ఞాపకం రావాలి వెంటనే. ఎందుకు? వాళ్ళే కదా నడవరా ఇట్లా అని చెప్పి నడిపిస్తూ ఉంటారు. కానీ మనం నడవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళని మర్చిపోతాం. అంతే కదా? చూడండి ఎలాంటిదో. వాళ్ళు మనకు నడక నేర్పిస్తే నడవడం అలవాటు పడ్డ తర్వాత, పరిగెత్తడం అలవాటు పడ్డ తర్వాత ఇక నేర్పించిన వాళ్ళు మర్చిపోతుంటాం మనం. ఇదే మనకు వచ్చేటువంటి పెద్ద జబ్బు నన్ను అడిగితే. దేవుడు మనలను తన సారూప్యంతో చూస్తే నిర్మించాడు. కానీ ఇప్పుడు మన సారూప్యాన్ని చూసుకొని అద్దం కాడికి పోయి అబ్బా ఏమి చేస్తామో చెప్పలేం. అద్దంలో చూసుకున్నప్పుడు నీ సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకునే దానికంటే నన్ను అడిగితే, దేవా నన్ను ఎంత బాగా చేసావయ్యా, నీకు వందనాలయ్యా అని ఎవరన్నా అంటుందా? ఆ మాట అను కదా. కావాలంటే అది పూసుకుంటాం పెదవులకి, ఇంకోటి ఏదో పూసుకుంటాం, తలక రంగు వేసుకుంటున్నా ఇది తప్పు కాదు నేను అనేది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఇదిగో ఈ ముందే ఒక దేవతలాగా తయారయ్యి ఆడ కూర్చొని ఉందనుకున్నాం కదా. ఇప్పుడు ఇంత అందాన్ని ఇచ్చావు ప్రభువా అని ఆయన్ని స్తుతించాలి. నేను ఈరోజు ఇంత బాగున్నాను అని అంటే, కానీ మనం మర్చిపోతున్నాం. వీళ్ళు కూడా అదే చేశారు. చేతుల మీద ఎత్తుకొని వచ్చాడంట దేవుడు వాళ్ళని. నిజమే కదా, వాళ్ళని అలాగే తీసుకొచ్చాడు. ఇంకా చూడండి మీరు ఎలా అంటే మనకు కొన్నిసార్లు చాలా బాధేసేది కూడా ఉంది. మీరు 32వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఈ దీనిలోనే 32 వ్యవస్థ వివరణ. అరణ్య ప్రదేశంలోను ఈతల ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. రైట్. ఇప్పుడు దేవుడు ఎత్తుకొని వచ్చాడు. ఎత్తుకొని వచ్చేది ఎప్పుడు అని అంటే మనము నడవలేనప్పుడు ఎత్తుకుంటారు. నడిచేటప్పుడు ఎత్తుకుంటారా? నడవలేనప్పుడు ఎత్తుకుంటారు. నువ్వు నడవలేకపోతే ఆయన ఎత్తుకొని నిన్ను నడిపించాడు. ఎలాగా అంటే తన కనుపాపను
కాపాడినాడు. ఇప్పుడు మన కంటిలో ఏ నలుసు పడకపోయినా ఆడ గాలి తగిందంటే కళ్ళు మూసుకుంటాం కదా. నేను ఈ ఏలు తీసుకొచ్చి మీ కంటి కాడ పెడతా, మీరు అట్నే చూస్తారా? నేను బొరవను కదా, అంత దుర్మార్గుని కాదు కదా. పెడతా. ఎంతమంది నేను మాత్రం రెప్ప కొట్టను అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇక్కడ ఉన్నవాళ్ళు కొడతారు. మీకు తెలుసు నేను కన్ను పొడవనని కూడా తెలుసు, చెప్తానే ఉన్నా నీ పొడవను కానీ రెప్ప కొట్టగాక అని అంటున్నా, అయినా మీరు కొడతారు. ఎందుకంటే మీకు తెలుసు ఈ కంటి రెప్పకు ఉన్నటువంటి ఆ బాధ్యత దాన్ని నెరవేరుస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు తన సారూప్యముతో మనల్ని నిర్మించుకొని తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. కానీ మనము ఆయన ఆరాధించే విధానంలో మన బాధ్యతను మనం నెరవేర్చడం లేదు. ఆయన చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకడు తను కనుపాపను కాపాడినట్లు నేను మిమ్మల్ని. ఇంకొక మాట ఏమంటాడంటే, ఎవడైనా శత్రువు మిమ్మల్ని ఏదన్నా చేస్తే నాకెలా ఉంటుందో తెలుసా? వాడు నా కనుపాపను తాకినట్టు ఉంటుంది అంటాడు. దేవుని పిల్లలు అంటే ఇంత భద్రత ఉంది. అందుకనే 2025 సంవత్సరం మన బ్రతుకుల్లో గడిచిపోయింది, హ్యాపీగా గడిచిపోయింది. వచ్చాయి బాధలు, వచ్చాయి కొన్ని మనం చేసుకున్న వాటి వల్ల వస్తాయి, కొన్ని ఇతరుల వల్ల వస్తాయి. ఇతరుల వల్ల వచ్చేది ఏంటంటే, సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని దేవుని యొక్క మార్గము నుండి తప్పించడానికి వాడు చేసే ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. ఓ చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, చెడ్డవాడు ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తుంటాడు, మంచివాడు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తాడు. వాడు కష్టాల్లో ఉన్నా కూడా మంచిగానే ఆలోచిస్తుంటాడు. ఇది మంచివాడి యొక్క స్వభావం, అది అలా ఉంటుంది. ఆయన మనలను ఎంతగా కాపాడితే మనము ఈ 2026 సంవత్సరానికి రాగలిగాము అని అంటే, ఇక్కడ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను. నిజం. 40 సంవత్సరాల ప్రయాణం అది. వాస్తవానికి 40 రోజుల ప్రయాణం అది. ఓన్లీ 40 రోజుల్లో ఐగుప్తు నుండి పాలస్తీనాకి రావచ్చు నడిచి. అప్పుడు రోజుల్లో ఒంటెల మీద వచ్చేవాళ్ళు కదా, అలా నడుచుకొని వచ్చేవాళ్ళు. ఒక్కొక్క రోజుకి 1 సంవత్సరం పట్టింది. ఎందుకో తెలుసా? వాళ్ళు వ్యతిరేకించినందువలన, దేవుని కార్యాలను మరిచినందువలన. ప్రతి దానికి సనుగుడే. మన ఇంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుతూ ఉంటారు. ఏంటి మమ్మీ, డాడీ ఎప్పుడు ఇంతే అంటారు. లేకపోతే డాడీ దగ్గరికి పోయి, డాడీ మమ్మీ ఎప్పుడు అంతే, ఎట్టెగతనో నువ్వు ఇంతకాలం అని అంటారు. వాళ్ళు ఇంకొక ఎక్కిస్తారు. ఏం చేస్తావమ్మా, కట్టుకున్న నేరానికి ఆగొద్దు అని అంటారు వాడు. అంటే లేదా చూడండి, ఒకవేళ నేను అనుకుంటాను ఆయన తన సారూప్యంతో చేసుకున్నందుకు అందుకే ఈ బాధలన్నీ ఆయన అనిపిస్తున్నాడా అనిపిస్తుంది. ప్రతి విషయం మీరు దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఇంక ముందు ఎందుకు చేయడు అనే మాట మనకు చాలా మందికి రాదు. ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు అనుకున్నాం, దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడు. సరే, ఏదైనా శారీరక బలహీనత లేకపోతే ఇంకొంచెం ఏదైనా నొప్పి బాధలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దేవా 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 నీకు అరవడం మొదలు పెడతారు. కానీ అరే, దాన్ని తప్పించిన దేవుడు దీన్ని కూడా తప్పిస్తాడు అన్నటువంటి ఆ ఫెయిత్ మనలోకి ఎందుకు రా? అంటే మనం ఎప్పుడూ సుఖంగా ఉండే కోరుకుంటాం, కానీ కష్టాలు లేకపోవాలని ఎవరు కోరుకోవడం లేదు. కొన్నిసార్లు పరీక్ష చాలా అవసరం.
అందుకే దావీదు ఏమంటాడంటే, నన్ను పరీక్షించి పరిశోధించు. రాత్రి అనుకున్నావు కదా, నీకు ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉంటే తీసి. దేవునికి ఆయాస్కరమైనటువంటిది. నేను ఒక యవనస్తుడితో నేను మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసా? చాలా మంచి మాట చెప్పాడు ఆయన. యవనస్తుడే, అయ్యా మీరు అప్పుడప్పుడు గుడికి కనీసం ఇది సెలవు ఉన్నప్పుడు రండి అని అన్నట్టుగా నేను అంటే, సార్ మీరు ఏమైనా అనుకోండి కానీ నేను ఒక మాట సూటిగా చెప్తాను అన్నాడు. ఏంటి చెప్పాయా? ఆ అబ్బాయి అన్న మాట ఏంటంటే, అందరూ దేవా పాపినయ్యా క్షమించయ్యా క్షమించయ్యా అని ప్రార్థన చేస్తారు సార్, మంచిదేమో. అయితే ఇక మళ్ళీ ఆ పాపం చేయకుండా చెయ్యయ్యా అని ఇవ్వడం చేస్తున్నాడా అన్నాడు. నిజం కదా? ఎక్కడికి వచ్చి ఇది పొట్టుకొని ముట్టుకొని ఇది పరిశుద్ధమైందని చెప్పి దండం పెట్టుకొని, మనవాళ్ళు కూడా క్రైస్తవులు కూడా దీన్ని దండం పెట్టుకుంటా ఉంటారు. అయ్యో పాపినయ్యా పాపినయ్యా అని కరుస్తాం. ఓకే, బాగున్నాను. ఇక మీదట ఆ పాపం చేయకుండా అయ్యా, నేను ఇంకా దాన్ని ఇంతో ప్రమాణం చేస్తున్నానయ్యా, ఇక నేను ఆ పాపం చేయను. ఏ పాపం అయితే చేశాడో ఆ పాపం చేయను అని అనుకోడా. ఏడు మాత్రం క్షమించమని అడుగుతా ఉంటాడు, దాని దాకా మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఏ ప్రయోజనం అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది అబ్బాయి మాట్లాడినాడు. కాబట్టి మనము దేవుని దగ్గర ఒక తప్పు ఒప్పుకున్న తర్వాత మరలా దాన్ని చేయకూడదు. సపోజ్ ఒకవేళ ప్రేరణ కలిగింది అనుకోండి, ఏదైనా సరే ఎలాంటిదైనా సరే, మనం బ్రతికున్నంత వరకు ఈ పాప క్రియలు చర్యలు మన శరీరములో రేకెత్తుతూ ఉంటాయి. ఎందుకని? సాతానుడు మనలో ఊదింది దానిలో ఉంది. పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయకూడదు అంటాడు కదా. ఈ తిత్తి పాతదే. ఈ పాత తిత్తిని శుభ్రం చేసుకొని కొత్తది పోసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వచ్చింది, కొత్త ద్రాక్షారసం. దీనికి అందుకే కదా, ఇదిగో నా పాపాలన్నీ ఇక్కడ ఒప్పుకుంటున్నానని చెప్పి నీటిలో మునిగేస్తాం వేస్తాం. ఇప్పుడు ఈ 2026 సంవత్సరం దేవుడు మనకి ఆశీర్వదకరంగా ఇచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఈ 2026 సంవత్సరంలోకి ఎత్తుకొని తీసుకొచ్చాడు. ఒకవేళ మీకే కష్టాలు రాలేదేమో, మీకు అర్థం కాదు, కానీ నిజంగా నేను అంటాను, ఎత్తుకునే వచ్చాడు. ఆ సిర్సా గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి ఎగ్గిన అవతల పడిపోతే ఆయన ఎత్తుకునే తీసుకొచ్చాడు. ఇలాగే మీ అందరి జీవితాల్లో ఏదో ఒక విషయంలో ఆయన ఎత్తి పట్టుకునే తీసుకొచ్చాడు. తన కనిపాపలాగా మనల్ని కాపాడాడు. మన కనిపాప ఎంతగా జాగ్రత్త కలిగి ఉంటుందో అలాంటిది ఆయన కలిగి మనలను కాపాడినటువంటి వాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో 17వ కీర్తన 8-9 వచనాలు చూడండి. 17వ కీర్తన. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోడు దుష్టులను పోగొట్టు కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ కృపాతిశయము చూపిస్తున్నావు. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. అలా కాపాడినటువంటి దేవుడు నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. కాబట్టి ఎప్పుడు కూడా సాతానుడు మనల్ని లయపరచాలా, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయాలి అని వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. సాతానుడు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటాడు, ఏ విధంగానైనా సరే మనల్ని శోధించడానికి, దేవుని మార్గాన్ని నుండి తప్పించడానికి. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము.
25లో దాచాడు, 26లో కూడా దాచుము అని ప్రార్థన చేయాలి. దాచడంలో చాలా గొప్ప స్థాయి ఉంది. నీ రెక్కల నీడన దాచు. ఎవరు రెక్కల నీడన దాస్తారు చెప్పండి? కోడి. ఇంకా కోడి, పక్షులు. కోడి అంటే పక్షి జాతిలోకే పోతుంది. ఇంకా తల్లి చెప్పు తల్లి, పెద్దగా చెప్పు. అదే మాట కోసం నేను కూడా చూస్తున్నా. కోతి కూడా కాస్తుంది. ఎవరు నాయన? రైట్, ఓకే, రైట్. చూడండి, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కాస్తుంది. అయితే తన శత్రువైనటువంటి పక్షిరాజు ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ రెక్కల క్రింద దాచిన పిల్లల్ని ఈక కూడా తీసుకొని పోలేదు కదా. మా మనవాడు అంటుంటాడు, పాస్తమ్మతో అంటుంటాడు. వాళ్ళ పాస్తమ్మ గారు అన్నారు, అరే ఇదంతా నాదేరా, ఈ ఆస్తి ఇల్లు నాదేనంటే, నీకేడది ఈ ఇంట్లో చింతాకంతా కూడా మా చీకురు బుల్ల, ఆ చీకురు బుల్లంతా కూడా నీకు లేదు నాయనమ్మా, అంతా నాది అంటాడు వాడు. చీకురు బుల్లంతా కూడా లేదు. కాబట్టి తన ఈకిని కూడా తీసుకొని పోలేదు కోడి రెక్కల కింద ఉన్న పిల్లల్ని. అవునా? శత్రువే. అలాగే నీవు నేను మనల్ని సృష్టించినటువంటి దేవుని రెక్కల క్రిందకి వెళితే, ఆయన బాహువుల క్రిందకి వెళితే, సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఏమీ చేయలేదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఉంటుంది. సరే, తల్లి ఉంది. తల్లి తన బిడ్డని ఇలా పెట్టుకుంటుంది, కాపాడుతుంది. కోతి ఉంది అని చెప్పాడు కదా, అందుకు చెప్తున్నా. కోతికి తన పిల్లకి చెప్పే బాధ్యత అంటే, కోతి బాధ్యత ఎంతవరకు ఉంటుంది అని అంటే, ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి దూకుతుంది కదా, తన పిల్లతో చెప్తుంది, పుట్టినప్పుడే చెప్తుంది, అమ్మా మనం చెట్ల మీద తిరిగే వాళ్ళమి, చెట్టు మీద కాయ మాత్రమే తినాలి, అయితే నువ్వు నన్ను అలా పట్టుకొని ఉండాలి గట్టిగా. ఏ కొమ్మ, నేను ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి దిగుతా, ఏ కొమ్మ తగలకుండా కాపాడే బాధ్యత నాది. ఏడమ్మా ఈ చెట్టు నుంచి ఆ చెట్టు తిరుగు, వామ్మో నువ్వు దూకిన వాడు వదిలేవా, ఇంతే నీ సంగతులు. ఈడ కూడా ఇద్దరికి ఉంది. కోతికి ఉండే బాధ్యత ఏంటి? కొమ్మ తగలకుండా. మనం చెట్టుకి దిగితే శరీరం అంతా వస్తుంది, కానీ కోతి ఎన్ని చెట్లు దూకినా తన పిల్లకి ఏమీ కాకుండా చూసే బాధ్యత కోతిది, పట్టుకునే బాధ్యత నీది. దేవుని రెక్కల క్రిందకి వెళ్ళాల్సిన బాధ్యత నీది, కాపాడే బాధ్యత ఆయింది కదా. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన మనలను తన కనుపాపలాగా కాపాడుతున్నాడు, తన రెక్కల నీడన మనకి ఆశ్రయం ఇచ్చాడు. ఈ ఆశ్రయముతో మనము వర్ధిల్లుతూ ఉండాలి. మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను. అదేంటంటే, ప్రేమ చేత, తాళిమి చేత మనల్ని విమోచించినటువంటి వాడు. ప్రేమ చేత, తాళిమి చేత. మీరు యెషయా గ్రంథము 63వ అధ్యాయం 63
9వ వచనం చూడండి. पढ़िए ना। उसने भी कष्ट उठाया और उसके सम्मुख रहने वाले दूत ने उनका उद्धार किया। प्रेम और कोमलता से उसने आप ही उनको छुड़ाया। उसने उन्हें उठाया और प्राचीन काल से सदा उन्हें लिए फिरा। రైట్. ఇంతగా మనలను ఆయన ఎత్తుకొని మోసుకొని తీసుకొచ్చిన దానికి ఈ సంవత్సరంలోకి తన కనుపాపలాగా మనల్ని కాపాడడానికి బలమైన కారణం ఏంటంటే ఆయన ప్రేమ ఉంది, తాలిమి కూడా ఉంది. కొంతమందికి తాలిమి అంటే సహనం అనేటువంటిది ఉండదు తల్లిదండ్రులకి కదా, తల్లిదండ్రులే, కానీ అన్నిటినీ సహించలేరు. వెంటనే కొన్నిసార్లు ఫైర్ అయిపోతూ ఉంటారు. ప్రేమ మనలను తాను ప్రేమించాడు. కారణం ఏంటంటే నా సారూప్యము ఉంది కనుక. ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే ఏమన్నాడు? ఏమవుతే చెప్పాలా? ఏమన్నాడు? ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చినాడు. అంతకు ముందేమో సృష్టి అంతటా తీసుకొచ్చి పెట్టాడు, వాటికి పేర్లు పెట్టి పంపించేశాడు. తర్వాత అవ్వను తీసుకుపోయి మొదలు పెట్టాడు. ముందు పెట్టంగానే ఏమన్నాడు? పెళ్ళైనప్పుడు ఇది మర్చిపోయినవా? మర్చిపోయినావు, అందుకే ఆ మీద కోప్పడేది నువ్వు. సరే, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. అంతకు ముందు తీసుకొచ్చిన వాటిని అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇది పక్షి అన్నాడు, ఇది సింహం అన్నాడు, ఇది గుర్రం అన్నాడు, ఇది గాడిద అన్నాడు. అట్లా అన్నిటికీ పేర్లు పెట్టి పంపించేశాడు. కానీ అవ్వను తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇదేదో ఒక ఆడది అని అట్లా మనం పంపించలా. అట్లా అనలేదు. ఆయన ఎంత అన్నాడంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. ఆయనకు తెలియదు అసలు. ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు? మొత్తం ఇస్తారు కదా, ఏం తెలియదు. నాకైతే అస్సలేం తెలియదు. ఇప్పుడు నాకు అసలు ఏం గుర్తు రావడంలా. నన్ను హాస్పిటల్ థియేటర్కి తీసుకుపోయేటప్పుడు మాత్రం దాని మీద తీసుకెళ్తుంటే, స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే అదొక్కటే గుర్తుంది. ఇంకా తర్వాత ఎన్ని రోజులకు వచ్చినాను ఏమిటో అసలు నాకేం తెలియదు. నిజంగా నాకు తెలియదు. అదొక్కటే తెలుసు, అలాగా అమ్మ పడుకున్నాను. ఇంక ఏం చేశారు ఏమిటో నాకు అస్సలేం తెలియదు. అది ఆటంకాలు తెలిసింది. నా మాంసం, నా ఎముక నాది అని అంటే తన సొంతది కాబట్టి నాది నాది అన్నాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు కనుక ఇంతగా ప్రేమ చూపిస్తున్నాడు మన పట్ల. నీవు దేవుని బిడ్డవు అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా ప్రవర్తిస్తావో దేవునికి గౌరవం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది. లోకం ఈరోజు దేవుణ్ణి స్తుతించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన తండ్రిగా స్వీకరించలేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్నల్ని గౌరవిస్తున్నారు. ఎప్పటి వరకు? ఆయన ఏదో కోరింది ఇస్తే అప్పుడు దాకినాయి, కోరింది ఇకపోతే మళ్ళా కొంచెం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మన తల్లి తండ్రి అనేది గుర్తుపెట్టుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడంటే మన జన్మను గురించి చెబుతూ, నీవు రక్తములో పొర్లాడుతూ ఉండగా నిన్ను ఎవరు దగ్గరికి తీలే, నీ నాభి కట్ చేయలే, నువ్వు అలా ఉన్నావు. అయితే నేనేం చేశానంటే బ్రతుకు అని చెప్పా, నువ్వు ఇప్పుడు బ్రతికావు. ఇప్పుడు బాగా వయసుకొచ్చి సౌందర్యంగా అవపడ్డ తర్వాత నేను పెంచిన నువ్వు మర్చిపోతున్నావా? మనం ఈరోజు అలాగే ఉన్నాం.
దేవుని మర్చిపోతున్నాం. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, మనం మర్చిపోతున్నాం. ఓసారి ఒక యవనస్తుడికి ఒక ఉత్తరము రాసి ఆ పడక మీద, అంటే మన బెడ్ ఉంటుంది, బెడ్ ప్రక్కన స్టూల్ అది ఉంటుంది కదా, ఆ స్టూల్ మీద వాడు అది ఎందులో కాగితం కామ్గా ఉన్నాడు. రోజు చూస్తాడు, దాన్ని చదవడు, వదిలేస్తాడు, మళ్ళీ వెళ్తాడు. సరే ఏంటబ్బా ఈ కాగితం ఏడుందని పెట్టి చదివాడంట. దానిలో ఏముందంటే, నా ప్రియమైన కుమారుడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ రూపాన్ని చూసుకొని నేను ఆనందిస్తున్నాను, నా రూపమే కదా అని. అయినా నిన్నెంతగా కాపాడుతూ ఉంటే కనీసం ఒక్కసారన్నా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నాను. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఉదయాన్నే లేస్తావు, వెళ్ళిపోతావు, ఎక్కడెక్కడో ఆడుకుంటావు, ఏదేదో మాట్లాడతావు, ఎవరితో స్నేహితులతోటో. అక్కడ నీకు ఏదైనా ప్రమాదం వస్తే వాటన్నిటి నుండి నేను తప్పిస్తా ఉన్నాను. అయినా సరే సమయానికి వచ్చి అన్నది మరలా వెళ్ళిపోతాను. పోనీలే, పిల్లవాడు కదా, ఆడుకుంటున్నాడు కదా అని అనుకున్నాను. రాత్రికి వస్తే నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నాను. అయితే నువ్వు అక్కడక్కడా తిరిగి నీ స్నేహితులతో తిరిగి బాగా అలసిపోయి నీ మంచం మీద అలా అడ్డంగా పడిపోతే ప్రశాంతంగా నిద్రపో బిడ్డ అని నిద్రించాను. నా చెయ్యి నీ మీద పెట్టి నిన్ను నిద్రగూపాను. సరే మెలుకున్న తర్వాత నన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటావని అనుకున్నాను. నిద్ర లేడు, చాలా లేటుగా రాస్తున్నావు, కళ్ళు పులుముకుంటావు, వెళ్తావు, స్నానపానాలు చేస్తావు, మరలా వెళ్తావు, ఈ డ్యూటీ అంటావు, అక్కడ అంటావు, ఇక్కడ అంటావు. ఒక్కసారి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోలేదురా. ఇది నేను నా కన్నీటితో రాస్తున్న ఉత్తరము అన్నాడు. ఎవరు అంటే నిన్ను సృష్టించిన నీ దేవుడు అన్నారు. మనం ఎక్కడ తిరిగినా, ఎన్ని వేషాలు వేసినా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అలా కాపాడబట్టే ఈరోజు హ్యాపీగా 2026 ఎంతమంది మనకంటే గొప్పవారు దీన్ని చూడాలనుకున్నారు, చూడలేనటువంటి వాళ్ళు లోకంలో ఎంతో. ఆకస్మిక మరణాలు ఎన్నో వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ చేత, తాళిమి చేత ఆయన మనల్ని కాపాడాడు. ప్రేమ ఉంది, తాళిమి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. వాళ్ళని దేవుడు కాపాడిన విధానాన్ని చూస్తే 10 తెగళ్ళ నుండి కాపాడితే బయటకు వచ్చిన తర్వాత వారికి ఆహారం లేదు, నీళ్ళు లేవు, అవి లేవు, ఈ లేవని వాళ్ళు విసుక్కున్నారు. ఇదే తాళిమి, అదే ప్రేమ. ఆ ప్రేమ చేత మనము ఈ 2026లో ప్రవేశించాం. సంవత్సరాల ముందు, కొన్ని సంవత్సరాల వరకు ఆయన కనులు మనందరి మీద ఉండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, స్తుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ పాదములు కొందనాలు స్తోత్రాలు తనిస్తున్నాం. నిజంగా మా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడిన దేవుడవు. ప్రేమ చేతను, తాళిమి చేతను మా ప్రభువా మీరు మమ్మలను విమోచించిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు మీకే వందనాలైనా. మీ యొక్క అపారమైన కృపా, కరుణ, కటాక్షములను ఇప్పటి వరకు ఏ రీతిగా అయితే ఉంచారో భవిష్యత్ కాలం అంతట్లో కూడా అదే రీతిగా ఉంచమని, మీకు నమ్మకమైనటువంటి బిడలముగా జీవించడానికి
మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే.